ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అలకనందా నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్ లోని గోల్తీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 7 గాయాలయ్యాయి. ఇంకా 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగి పొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సుల్లో 18 మంది ఉన్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అలకనందా నదిలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. రుద్రప్రయాగ్ లోని గోల్తీర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బద్రీనాథ్ నుంచి వెళ్తున్న పర్యాటకుల బస్సు నదిలో పడిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 7 గాయాలయ్యాయి. ఇంకా 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో నది పొంగి పొర్లుతుంది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది. ప్రమాద సమయంలో బస్సులో 18 మంది ఉన్నట్లు సమాచారం. ఉత్తరాఖండ్ లో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి? అలాగే అక్కడ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్? ఉత్తరాఖండ్ లో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో బద్రీనాథ్ వెళ్లి వస్తున్నటువంటి పర్యాటక బస్సు తిరుగు ప్రయాణంలో అలకనందా నది ప్రవాహం ఎక్కువగా ఉంది. ఆ సమయంలోనే ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క బస్సు ప్రమాదానికి గల కారణం ఆ యొక్క పర్యాటక బస్సు ఆ సమయంలో అత్యధిక వేగంతో ఉండడమే కారణం అంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ లోని గఫ్లీర్ అనేటటువంటి ప్రాంతంలో ఈ యొక్క బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు పర్యాటకానికి వచ్చినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఒకరు ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికక్కడే ఒకరు మరణించగా మిగిలిన 17 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టగా అందులో 7 సురక్షితంగా పలు గాయాలతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. మిగిలినటువంటి 10 మంది కోసం ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. అక్కడ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగానే రెస్క్యూ ఆపరేషన్ బృందాలు ముమ్మరమైనటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే అక్కడ ఉత్తరాఖండ్ లో భారీ ఎత్తున ఈ యొక్క భారీగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో అలకనందా నది ఉప్పొంగుతా ఉంది. పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆ యొక్క గాలింపు చర్యలకు అటు రెస్క్యూ బృందాలకు కూడా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో కూడా అటు బద్రీనాథ్ యాత్రకు వెళ్ళినటువంటి పర్యాటకులు ఆ యొక్క బస్సు ప్రమాదం ఇవాళ తెల్లవారుజాములో జరిగింది. ఈ యొక్క
ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో పూర్తి స్థాయిలో 18 మంది ఉండగా అందులో ఒకరు అక్కడికక్కడే ప్రమాదం జరిగిన సమయంలోనే మృతి చెందారు. మిగిలినటువంటి వారిని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అటు స్థానికుల సహాయంతో పాటు అధికారులు ముమ్మరం చర్యలు చేపట్టగా 7గురిని సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. వారిని స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి ఉంది. మిగిలినటువంటి 10 మంది కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే బద్రీనాథ్ హైవే పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవడంతో ఇరువైపులా కూడా భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈ ట్రాఫిక్ అంతరాయంతో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఈ యొక్క హైవేను తాత్కాలికంగా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. రాకపోకలకు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలను కూడా అధికారులు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే ప్రాథమికంగా ఆ యొక్క ప్రమాదానికి గల కారణం తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనతో పాటుగానే మరోవైపు ఆ బస్సు ఆ యొక్క ప్రమాద జరిగేటటువంటి సమయానికి ముందు అత్యంత వేగంతో ఉండడమే ఇందుకు కారణం అంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ప్రమాదం జరిగినటువంటి సమయంలో పూర్తి స్థాయిలో ఆ బాధితులు పెద్ద ఎత్తున ఆహాకారాలు చేస్తా ఉన్నారు. నివ్వరపోయినటువంటి పరిస్థితి ఉంది. కనుమూసి తెరిసేలోపే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ఈ యొక్క ఆధ్యాత్మిక సందర్శనకు వెళ్లి పర్యాటకులు తిరిగి వస్తున్న నేపథ్యంలో ఈ విధమైనటువంటి ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల వారు వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. రోధిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు వారి యొక్క వివరాలను కూడా పూర్తి స్థాయిలో కూడా గల్లంతైన వారి అందరూ ఒకే కుటుంబానికి సంబంధించిన వారా లేదంటే వేరు వేరు ప్రాంతాలకు చెందిన వారా అనేటటువంటి విషయాలను కూడా అధికారులు ఇప్పటి వరకు వెల్లడించలేదు. అయితే పూర్తి స్థాయిలో వివరాలను కూడా మరి కాసేపట్లో వెల్లడించేటటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇప్పటికైతే ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో కూడా ముమ్మరంగా రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తూ ఉన్నాయి సహాయక చర్యల కోసం. దాంతో పాటుగానే పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా అలకనంద నది ఉప్పొంగుతున్న నేపథ్యంలో ఆ భారీ వరద ప్రవాహంతో ఎగువనున్నటువంటి నదుల్లో భారీగా వరద ప్రవాహంతో కిందికి వస్తున్న నేపథ్యంలో కూడా వారి యొక్క సహాయక చర్యలకు కొంత ఆటంకం అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శాలిని.